ఆంధ్ర నుండి ఇతర రాష్ట్రాలకి వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య, విమానాలలో వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. అయితే బెజవాడ నుంచి మాత్రం పెరుగుతోంది, మిగతా వాటి నుంచి తగ్గుతోంది. విజయవాడ నుంచి జూలైలో 107,479 మంది ప్రయాణిస్తే లాస్ట్ ఇయర్ 93,034, అంటే 15.5% పెరిగింది. ఇప్పుడు విజయవాడకి రాజధాని కావడం మళ్ళీ అదే అనేటప్పటికి. తిరుపతి -4.4, విశాఖపట్నం -1.6, రాజమండ్రి -2, కర్నూలు -63.5, కడప -47.4. అంటే ఇది వాస్తవంగా కడప కర్నూలు వాళ్ళకి ఇప్పుడు రాజధానితో పని లేదు కదా, ఇదివరకు అంటే జగన్ ఉన్నాడు కాబట్టి అటు వచ్చేవాళ్ళు ఎక్కువగా వైసీపీ నాయకులు, వాళ్ళది ఆగిపోయినట్టుంది. జూలై నెలలో విమానాల రాకపోకల పరంగా చూస్తే విజయవాడకి హైయెస్ట్ పెరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. అప్పట్లో 1272 సర్వీసులు నడిస్తే ఈ ఏడాది 1553 సర్వీసులు నడిచింది, 22% ఏకంగా డెవలప్మెంట్. తిరుపతి -8.7, విశాఖపట్నం +6.4. మళ్ళీ విజయవాడ తర్వాత ప్లస్లో ఉంది ఒక్క విశాఖపట్నమే విమానాలు ఎక్కువగా తిరిగినటువంటిది. అదే సందర్భంలో ప్రయాణికుల సంఖ్య గత ఏడాదితో పోల్చుకుంటే తగ్గిందట. రాజమండ్రిలో -7.8, కర్నూలు -40.7, కడప -31.0 ఉందన్నమాట.